నా పేరు కార్తీక్. ఇదిగో ఇదేనండి నా లవ్ అట్ ఫస్ట్ సైట్ ప్లేస్. ఇక్కడికి నేను రోజు రావటం, ఆమె కోసం వెయిట్ చేయడం నాకు అలవాటైపోయింది. బహుశా ఈరోజు చాలా త్వరగా వచ్చేసాను అనుకుంటా. ఆ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాను. అలా ఆమెను చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతున్నాను. అవును, నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. అదేంటో మీకు చెప్పినంత ధైర్యంగా ఆమెతో చెప్పలేను. ఒకవేళ ధైర్యం ఉన్నా చెప్పలేను. ప్లీజ్ ఎందుకని మాత్రం నన్ను అడగద్దు. నేను నిజంగా చెప్తున్నా, చెప్పలేను. అదిగోండి వస్తుందే ఆ అమ్మాయి. నన్ను ఇక్కడికి రోజు వచ్చేలా చేసేది. రోజు ఫాలో అవుతుంటే భయం అనిపించట్లేదు. కానీ ఈరోజు ప్రపోజ్ చేద్దాం ఉంటేనే ఈ గుండెకి ప్రెషర్ పెరిగిపోతుంది. నా గుండెలో గుబులు, చేతిలో 3 పువ్వులు, ఒంటి నిండా చెమటలు. హలో, ఎవరు నువ్వు? ఏంటిది? నిన్ను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడికి రావటం, వెయిట్ చేయటం ఏంటి లవా? అవునులే, ఈ రోజుల్లో అబ్బాయిలకి పుస్తకాలు చూడగానే నిద్ర, అమ్మాయిలు చూడగానే ప్రేమ వద్దనకుండా వచ్చేస్తున్నాయి. నువ్వు నీ లవ్ నీ దగ్గర ఉంచుకో, నన్ను నేను తీసుకెళ్తున్నాను. ఇడియట్. ఏ, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? చూడు, నాకు మ్యూజిక్ అంటే ఇష్టమే, కానీ మ్యూజిక్తో ఇంప్రెస్ చేయాలనుకుంటే నేను సహించను. ఇలాంటి చీప్ ట్రిక్స్కి పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ట్రై చేసుకో. ఇప్పటిదాకా నీ ఫ్రెండ్ విసిగించింది చాలదా? ఇప్పుడు నువ్వు వచ్చావా? ప్లీజ్ వెళ్ళిపోకండి, చెప్పేది కాస్త వినండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా వాడికి అర్థం కాదండి. ఎందుకంటే వాడు మాట్లాడలేడు, వెళ్ళాడు. ఏంటి, అతనికి వినిపించదా? వినిపించకుండా గిటార్ ఎలా ప్లే చేశాడు? వినిపించని ఒక పర్సన్ ఆ మ్యూజిక్ని ఎలా ఫీల్ అయ్యాడు? మీకు మ్యూజిక్ అంటే ఇష్టమని వాడికి తెలుసు. ఆ మ్యూజిక్ నేర్చుకోవడం కష్టమని కూడా వాడికి తెలుసు. కానీ మీ ప్రేమను పొందడం కంటే ఏది కష్టమనుకోలేదు. నాకు సినిమాల్లో చూసేటప్పుడు తెలియలేదు ప్రేమకున్న పవర్. ఎస్, దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్.
అంటే ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకుని తాగడమో, లేకపోతే పార్క్ బెంచ్లో ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో కాదు. ప్రేమ అన్నది 2 మనసులు ఒకటే ఆనందంగా ఉండడం. ఎదుటి వ్యక్తి బలాలే కాదు, బలహీనతను కూడా ఇష్టపడడమే ప్రేమ అంటే. ప్రేమ అనేది స్వచ్ఛమైనది. సో డోంట్ పొల్యూట్ ఇట్.